హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మనకు ఆర్మ్ రౌండ్ మన బ్లౌజ్ కొలత బ్లౌజ్ ప్రకారం సెట్ అవుతలేదు అంటారు. అది ఎలా సెట్ చేయాలనో చెప్తాను. ఒక చిన్న ట్రిక్. మనము ఫస్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత 8.5 ఉంది. 8.5కు కొంచెం ఎక్కువ ఉంది, 8.5కి కొంచెం తక్కువ ఉంది. ఫస్ట్ మనము షోల్డర్ పెట్టుకున్న దాన్ని మనము ఆర్మ్ రౌండ్ కింద బ్లౌజ్ కొలత ప్రకారమే పెట్టుకున్నాక కూడా మనకి ఎక్కువ తక్కువ వస్తుంది ఒక్కొక్కసారి. ఇది 6.5 ఇంచులు అయితే పెట్టుకున్న ఆర్మ్ డౌను. 6.5 ఇంచులు పెట్టుకొని చెస్ట్ రౌండ్ అయితే మనకు 9 ఇంచుల చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాను. 9.5 పెట్టుకున్న తర్వాత లాజిక్ ప్రకారంగా ఇది 1.5 పెట్టేసుకొని, ఇది 2.5 పెట్టుకొని, ఇది 3 ఇంచు పెట్టేసుకొని, ఇది 3 ఇంచెస్, ఇది 2.5, ఇది 1.5 పెట్టుకొని నేను ఈ స్కేల్ తోటి ఒక రౌండ్ అయితే వేసేసుకున్నాను. ఈ 3 టచ్ అయ్యే విధంగా వేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుందాం. ఒకవేళ కరెక్ట్ రాకపోతే ఏం చేయాలి? ఇగోండి, నేను ఇక్కడ షోల్డర్ అతకబెట్టే పాయింట్ వదిలేసినాను. చూడండి, 8.5 కరెక్ట్ వచ్చింది. ఒకవేళ మీకు తగ్గిందనుకోండి, అంటే మీకు 8.5 రాక 8.5 వచ్చింది, 8 వచ్చింది అని అన్నప్పుడు ఏం చేయాలంటే మన షోల్డర్ పాయింట్ అనేది, అంటే మన ఆర్మ్ డౌన్ పాయింట్ అనేది ఇలా కిందికి దించుకొని ఇలాగే మళ్ళీ సేమ్ డ్రా చేసుకుంటూ కిందికి డ్రా చేసేయండి. చేయడం వల్ల మనకి ఎంత కరెక్ట్ వచ్చేస్తుంది షేప్ అనేది చూసుకోండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్ వచ్చేస్తుంది, పెరుగుతుంది అన్నట్టు. అంటే 8.5 వచ్చేది 9 వచ్చింది. ఒకవేళ మనకి ఇంకా తగ్గాలి అనుకున్నాం అనుకోండి, ఇట్లా మీదికి పెట్టేసుకోండి. ఈ పాయింటే కాకుండా మనకి ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. చాలామంది మాకు షోల్డర్ డిసైడ్ చేయడం వస్తలేదు అంటారు కదా, నార్మల్గా డిసైడ్ చేసుకొని ఆర్మ్ డౌన్ చెక్ చేసుకొని మన వచ్చిన బ్లౌజ్ ఫీట్ కంటే మన ఇక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ వచ్చినప్పుడు మనం తగ్గించుకొని ఒక లైన్ చేసుకోండి. ఇలాగా చేసి అప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఇక్కడ నుంచి టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, పెద్దగా వస్తుంది. మనకు చిన్నగా అయితేనేమో ఇది పెద్దగా వేసుకోవాలి, పెద్దగా అయితేనేమో చిన్నగా వేసుకోవాలి. ఇది ఒక చిన్న లాజిక్ ఉపయోగిస్తే మనకు ఆర్మ్ రౌండ్ చెకింగ్ విధానం అయితే ఈజీగా చిన్న టిప్ తోటి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం వివరంగా కావాలంటే మన ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఓకే, బాయ్ మరి.